అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో, ఈ మాసం విశిష్టత ఏమిటో, ఈ మాసంలో అసలు శుభకార్యాలు ఎందుకు జరుపుకోరో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। తెలుగు మాసాల్లో వచ్చే 4వ మాసమే ఆషాఢ మాసం। జ్యోతిష శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం। పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు। వర్షాల ప్రారంభానికి ఇది సంకేతం। శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన శయన ఏకాదశి, తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది। ఆషాఢం నుంచి మహావిష్ణువు యోగనిద్రలో ఉండటంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి అంటారు। ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు। ఆషాఢ మాసం మంచిది కాదనే భావన చాలా మందిలో ఉంది। ఈ మాసంలో ఏ మంచి పని జరపడానికి ఇష్టపడరు। వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణం, ఉపనయనాల వంటి శుభకార్యాలు ఈ మాసంలో నిర్వహించరు। కానీ శుభకార్యాలు జరిపించడంత మాత్రాన ఆషాఢ మాసం వ్రతాలకు, పూజలకు పనికిరానిదేం కాదు। ఈ మాసం పూజలకు, తీర్థయాత్రలకు అనుకూలమైన మాసం। ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ మాసం జూన్ 26 ఆషాఢ శుద్ధ పాడ్యంతో మొదలుకొని జూలై 24 ఆషాఢ అమావాస్యతో ఈ ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి। ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। జూన్ 29, 2025 ఈరోజు తిథి చవితి తిథి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం। ఈరోజు నుండి లష్కర్ బోనాలు ఎదుర్కోలు అనేవి ప్రారంభం, అంటే ఈరోజు నుండి బోనాలు అనేవి ప్రారంభమవుతున్నాయి। జూలై నెలలో జూలై 6, 2025 ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం అండి। ఈరోజు తొలి ఏకాదశి పండుగ, దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారండి। జూలై 10, 2025 ఈరోజు వారం గురువారం, ఈరోజు తిథి పౌర్ణమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి। ఈరోజు విశేషంగా గురు పౌర్ణమి పండుగను జరుపుకోనున్నాము, దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి। జూలై 13, 2025 ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి జాతర। జూలై 20, 2025 ఈరోజు మహంకాళి జాతర, హైదరాబాద్ మహంకాళి జాతర అండి। ఆషాఢ మాసంలో దేవశయన ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు, అందుకే ఆ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెప్తారు। అయితే విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం శుభప్రదంగా పరిగణిస్తారు। ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు, అలాగే దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోవద్దు। ఈ నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు। ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని, అత్తాకోడళ్ళు ఎదురు పడకూడదని ఆచారం ఉంది। దీని వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు। ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంది। ఎందుకంటే ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత, అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది। ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి పుట్టిన శిశువుకి ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ సంప్రదాయాన్ని ఆచరించారు। అలాగే ఆషాఢం రాగానే చాలామంది మహిళలు గోరింటాకు పెట్టుకోవడం మన తెలుగునాట ఆచారం। గోరింటాకు గౌరీదేవికి ప్రతీకంగా భావిస్తారు। ఈ మాసంలో అధిక వర్షాలతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి, క్రిములు, రోగాలు పెరిగే మాసం కూడా ఇదే। అందువల్ల మహిళలు నీటితో ఎక్కువగా పనిచేయడంతో ఈ గోరింటాకు పెట్టుకుంటే వారు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేదం తెలియజేస్తుంది। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే ఆ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।